ఏదైతే హైదరాబాద్ మూసాపేట పరిసర ప్రాంతాల్లో కట్టుకున్న భార్యనే తన అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని చెప్పేసి చంపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఆ వృధ విధాన ఘటన హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆ స్రవంతి ఇంటి దగ్గర ఉన్నాము. స్రవంతి సమీప బంధువులు మనతో పాటు ఒకరు ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళకు పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది. గత 2 సంవత్సరాలుగా వారి ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చి దాన్ని పెద్ద మనుషుల దగ్గరికి, స్టేషన్ల దగ్గరికి వెళ్ళేసి విడుపు కాగితాలు రాయించుకునే వరకు వెళ్ళిపోయింది. కానీ గత వారం రోజుల క్రితము ఆ స్రవంతి భర్తే నేను నా భార్యను తీసుకుపోతానని చెప్పేసి ఇంటికి వచ్చి మరి తీసుకొని వెళ్ళి అదే రాత్రి తనకు చివరి రాత్రి అయిపోయింది. ప్రస్తుతం స్రవంతి సమీప బంధువులు మనతో పాటు ఒకరున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీ పేరు ఏం పేరండి? నా పేరు వనజ అండి. నేను స్రవంతి వల్ల వదినను. అసలు అంటే మీకు స్రవంతి మీతోని ఎలా ఉండేది? లాస్ట్ టైము ఒక వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు స్టేషన్‌లో విడుపు కాగితం మీకు జరిగింది అని చెప్పేసి ఇక్కడ పెద్ద మనుషుల ద్వారా తెలిసింది. అసలు ఆ టైంలో ఏం జరిగింది? వీళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉండేది? వీళ్ళకి మధ్యలో ఎందుకు గొడవలొచ్చాయి? యాక్చువల్లీ వీళ్ళకు మధ్యలో ఎలాంటి గొడవలు లేవండి. 13 ఇయర్స్ చాలా బాగా కలిసి ఉన్నారు వీళ్ళు. తర్వాత మధ్యలో మహేశ్వరి అనే ఒక అమ్మాయి, బుక్య మహేశ్వరి, వీళ్ళది పాపయ్యపేట. ఈ బానోత్ మహేశ్వరి అనే అమ్మాయి వీరి యొక్క దాంపత్య జీవితం మధ్యలోకి ఎంటర్ అయింది. ఆమె ఎంటర్ అయిన తర్వాత ఈ మహేశ్వరి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకు డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి. అప్పటి నుండి ఆ అమ్మాయితో కలిసి ఉండడం, తిరగడం చేస్తూ ఉన్నాడు. అయితే తను చెప్పింది, నేను నీతో కలిసి ఉండను, నువ్వు తనతో ఉండు, నో ప్రాబ్లం, కానీ నన్ను, నా పిల్లల్ని ఇబ్బంది పెట్టకు, నన్ను హింస పెట్టకు, బాధ పెట్టకు అని చాలాసార్లు తను వేధించుకున్నది, రోధించుకున్నది, బాధపడింది. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రవీణ్‌కును, స్రవంతికి మధ్యలో ఈ అమ్మాయి మహేశ్వరి రావడం వల్లనే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు ఏ గొడవలు లేవు వీళ్ళకు, చాలా చక్కగా కలిసి ఉన్నారు వీళ్ళు. ఈ మహేశ్వరి అనే అమ్మాయి ఎంటర్ అయిన తర్వాతే వీళ్ళలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత వీళ్ళు 6 నెలల నుండి చాలా దూరం ఉన్నారు. దూరం ఉండి ఆ తర్వాత ఒక సండే రోజు వచ్చారు వాళ్ళు పండుగని. ఇక్కడికి వచ్చిన తర్వాత స్రవంతిని కొట్టాడు ఇతను. ఎందుకు కొడుతున్నావు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నేను నీతో కలిసి ఉండను, నాకు విడాకులు ఇచ్చేయనంటే సరే అని చెప్పేసి విడాకుల పత్రం కూడా రాసుకున్నారు వీళ్ళు. రాసుకున్న తర్వాత తెల్లారి ఆయన వచ్చేసి, లేదు నువ్వే కావాలి, ప్లీజ్ నేను నీతో కలిసి ఉంటా, నా పిల్లలు కావాలి, నువ్వు కావాలి అనేసి కాళ్ళల్లో పడి ఏడవడం, మొక్కడం, చాలా బ్రతిమలాడాడు. బ్రతిమలాడిన తర్వాత అందరూ అరే ఒకసారి అవకాశం ఇవ్వమ్మా అని చెప్పేసి చెప్తే సరేతి అని చెప్పేసి ఒక 10 తులాల బంగారం వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే అది కూడా తీసుకొని పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ హైదరాబాద్ వెళ్ళిన అదే రాత్రి ఆయన వెళ్ళిన వెంటనే ఒక గంట సేపు గొడవ పడ్డాడంట. నువ్వు మీ అన్నకు చెప్తావా అంటే విడుపు కాగితం రాయించుకున్న తర్వాత మళ్ళా తన భార్యను తీసుకుపోవాలనే ఆలోచన వచ్చింది. దాన్ని మీరు నమ్మారు. తన భార్యను తీసుకుపోతున్నారు. నమ్మిచ్చాడు. ఎలా నమ్మిచ్చాడు అని అంటే, ఈ యొక్క బంగారం కోసం, డబ్బు కోసం పిల్లల మీద ఆస్తి రాయించింది కదా విడుపు కాగితంలో. సో ఈ అంతా తన దగ్గర నుండి ఎక్కడ దూరం అయిపోతుందో అని తను రాత్రికి రాత్రి వాళ్ళ అన్న, వదిన, వాళ్ళ యొక్క తల్లి, తండ్రి, ఇప్పుడు శంకరు, మంగి, అలాగే వీళ్ళ యొక్క అన్న వెంకన్న, చిట్టి, వీళ్ళు నలుగురు కలిసి ప్లాన్ చేశారు. నువ్వు ఎట్లైనా చేసి ఈ స్రవంతిని, 2 పిల్లల్ని చంపేస్తే ఆ ఆస్తి నీ దగ్గరే ఉంటుంది, నువ్వు ఆ మహేశ్వరితో కలిసి ఉండొచ్చు, సో వీళ్ళు నీకు అడ్డుగా ఉండరు అని చెప్పేసి రాత్రికి రాత్రి నువ్వు వీళ్ళని చంపే, మేము మీకు తోడుంటామని చెప్పేసి రాత్రి వీళ్ళు వెళ్ళిన తర్వాత వీడియో కాల్ స్టార్ట్ చేశారంట. ఎవరు? ఈ శంకరు, మంగి, వెంకన్న, చిట్టి నలుగురు కలిసి వీడియో కాల్ చేస్తుంటే చిన్న బాబు విన్నాడు. వినగానే భయంతో బాగా వణికిపోయి స్రవంతి మా ఆడపడుచు దగ్గరకు వచ్చి చెప్పారంట, మమ్మీ మనల్ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు, పెద్ద కత్తి ఉందంట, ఆ పెద్ద కత్తితో మనల్ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు మమ్మీ, సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళు చాలా భయాందోళనలో ఉన్నారు. అక్కడ నైట్ ప్రయత్నం చేశారు వాళ్ళు. బాగా కొట్టాడంట, విపరీతంగా కొట్టి అసలు లేవలేని స్థితిలో ఆమె అసలు ఏం చేయాలో అర్థం కాక ఆమె ఫోన్ తీసుకొని ఫోన్ చేయాలనే ఆలోచన ఉంటే ఫోన్ నుండి సిమ్ తీసి పడేశాడు, ఎవరికి ఫోన్ చేయకుండా ఉండడం కోసం. సో ఫోన్ నుండి సిమ్ తీసేసి సిమ్ను కంప్లీట్ బ్లాక్ చేశాడు. బ్లాక్ చేసిన తర్వాత ఆమెకు ఏం చేయాలో అర్థం కాక చాలా తెలివి కలెత్తను ఆ ఫోన్లో నుండి, ఆ సిమ్ లేని ఫోన్లోనే తను వీడియోలు చేసింది. ఏమని, అన్నయ్య నేను ఇక్కడ పలాని ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, విపరీతంగా హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, నేను నమ్మి వచ్చిన వీడిని నాతో బాగుంటాడని, అయినా కూడా నన్ను రాత్రికి రాత్రే వీడు చాలా హింస పెట్టాడు, దయచేసి నన్ను ఇక్కడ తీసుకొని వెళ్ళిపోండి, నా పిల్లల్ని చంపేస్తాడు, నన్ను చంపేస్తాడని బాగా ఏడ్చి వీడియో చేసింది. వీడియో చేసిన ఆ వీడియో సెండ్ చేయడానికి దగ్గర సిమ్ లేదు, నెట్వర్క్ లేదు. సో ఆ రాత్రికి రాత్రే ఆమెను ఏం చేశాడంటే మత్తు మందిచ్చి పడుకోబెట్టి 2 అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని ఊరేసేసి చంపేసి పైన వేలాడదీసేసి గొల్లెం పెట్టేసి క్యాజువల్గా పనికి వెళ్ళినట్టే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరూ వచ్చి అయ్యో ఇంకా రావట్లేదు, ఇంకా లేవట్లేదు అని డోర్లు కొట్టి చూసిన తర్వాత అప్పటికే చంపేసి ఆయన క్యాజువల్గా ఉన్నట్టు నటించారు వాళ్ళు.
వీళ్ళ దాంట్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రవీణ్ వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్నయ్య, వదిన వీళ్ళు 5గురు కలిసి ప్లాన్ చేసుకొని మా ఆడపడుచును 2 పిల్లల్ని చంపేయడం జరిగింది. తనంత పిరికి పంద అసలే కాదు. అలా చనిపోయి ఉండుంటే ఈ మహేశ్వరితో కలిసి అర్ధనగ్నంగా వీళ్ళు ఫోటోలు తీసి, వీడియోలు తీసి చాలా భయంకరంగా ఆమెను హింసించిన రోజులున్నాయి 2 సంవత్సరాల నుండి. అప్పుడే చనిపోయేది తను. ఆమె అసలు పిరికి పంద కాదు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన స్థితి తనది కాదు. ఆమె ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్. ఇక్కడ స్రవంతి ఆడపడుచు చెప్తున్నట్టు వాస్తవంగా స్రవంతి చాలా తెలివికలరాలు. ఎందుకంటే తన భర్త తను ఇక్కడి నుంచి ఏదైతే రోజు పంచాయతీ జరిగిందో ఆ రోజు తీసుకువెళ్ళిన తర్వాత తన ఫోన్లో ఉన్నటువంటి సిమ్ను తీసేసినా కూడా ఇప్పుడు నేను చనిపోతున్నాననే విషయం నా ఫ్యామిలీకి తెలవాలనే ఒక ఉద్దేశంతో తను ఆ ఫోన్లోనే తను సెల్ఫీగా తన వీడియోని రికార్డ్ చేసింది. నేను చనిపోతున్నాను, నన్ను చంపేస్తాడు, నన్ను కాపాడండి అన్నయ్య అంటూ తన భాషలో తన వీడియో రికార్డు చేసి తను పెట్టడం జరిగింది. అలాంటి మంచి మనిషి స్రవంతి తన ఒక పిరికితనంతోనే అది చచ్చిపోయేంత అమాయకురాలు కాదు. అంటే 14 సంవత్సరాలు కాపురం చేసి గత 2 సంవత్సరాలుగా ఎవరైతే మహేశ్వరి అనే మహిళ పరిచయం తర్వాత తన అక్రమ సంబంధం తర్వాత తను మారిపోయి తన భార్యని స్రవంతిని కొట్టడము, హింసించడము ఇలాంటి పనులు చేసేది. ఆ తర్వాత పెద్ద మనుషుల ద్వారా దీన్ని పంచాయతీ చేసి విడుపు కాగితం రాయించుకునే క్రమంలో ఆ విడుపు కాగితంలో నీతో నేను వస్తాను, నా పిల్లలకే నా ఆస్తి చెందాలని చెప్పేసి ఒక లిటిగేషన్ పెట్టడం వల్ల అప్పుడు తన ప్రవీణ్ మదిలో కలిగిన ఒక ఆలోచనే ఇది తన చావు దాకా తీసుకొచ్చింది. ఇంకా మీతోనే ఎలా ఉండేది స్రవంతి? అసలు మీకు చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడేది? సండే రోజు మా ఇంటికి వచ్చారండి. వచ్చినప్పుడు తను చాలా రిక్వెస్ట్ చేసింది, అన్నయ్య నేను వెళ్ళను వాడితోటి, అస్సలే వెళ్ళను, నాకు అసలు వెళ్ళే ఇంట్రెస్టే లేదు, నాకు అసలు తనతో కలిసి ఉండే ఇంట్రెస్ట్ కూడా లేదు, నేను నా పిల్లలిద్దరిని చూసుకొని నేను బ్రతికేయగలను, కూలో నాలో చేసుకుని నేను బ్రతుకుతానా, నేను తనతో కలిసి వెళ్ళనని రిక్వెస్ట్ చేసింది తను. అప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు కూడా చెప్పారు, సరే చెల్లె నువ్వు వెళ్ళకు, కాకపోతే ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా, సో పిల్లలను ఒక్కసారి అవకాశం ఇయ్యి, వాళ్ళ 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 పేరు మీద ఆస్తి అంతా రాసేసాం మనం, సో నీకు కానీ ప్రవీణ్కి కానీ ఏ ఆస్తి చెందదు, 2 పిల్లల పేరు మీద ఉంటుంది, సో నువ్వు భయపడకు, మేము నీకు తోడున్నాం, నీకు ఏదైనా భయం అనిపిస్తే వెంటనే మాకు ఫోన్ చేయి, నేను ఏ సమయంలోనే మేము రెస్పాండ్ అవుతామని చెప్పినప్పుడు సరే అన్న అని చెప్పి 2 రోజులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు, ఉండి చాలా బాగా నటించాడు, వీళ్ళతో మంచిగా కలిసి ఉన్నట్టు, పిల్లలతో చాలా ప్రేమగా ఉన్నట్టు వ్యవహరించాడు. మా అత్తమ్మ వాళ్ళు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు వీళ్ళు ఎలా ఉంటాడని. తను బాగా ఆమెను చాలా మోటివేట్ చేసిండు, ఏమని మనం కలిసి వెళ్దాం రా, మంచిగా ఉందాం, మన ఇక్కడ ఉంది కదా గోల్డ్, ఆ గోల్డ్ కూడా నువ్వు తీసుకొని వచ్చేయి. ఇప్పుడు ఇదంతా జరిగేటప్పుడు గోల్డ్ కొరకు కూడా కొరకే గోల్డ్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, సో ఆ గోల్డ్ 10 తులాల గోల్డ్ నువ్వు పట్టుకొని వచ్చేయి, మనం కలిసి ఉందాం, నువ్వు పట్టుకొని వస్తేనే మనం కలిసిపోదాం అని చెప్పి ఆ గోల్డ్ కోసం 2 రోజులు వెయిట్ చేసిండు ఇక్కడ వాడు. అంటే ఇప్పుడు చనిపోయిన రోజు గోల్డ్ తనతోనే ఉంది, తనతో 10 తులాల గోల్డ్ ఉంది, కొంత అమౌంట్ ఉంది, సో ఆ మూసాపేటలో తన ఓన్ హౌస్ ఉంది, ఆ హౌస్ మూసాపేటలో అంటే వీళ్ళు బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళారంటే ఓన్ హౌసా? బ్రతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్స్ వండి పెట్టడం, మధ్యాహ్నం లంచ్ వండి పెట్టడం చేస్తూ తను కొంత డబ్బును సొంతంగా సంపాదించింది. అత్తమామలు ఇవ్వలేదు, అమ్మ నాన్నలు ఇవ్వలేదు, తను సొంతంగా కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఒక ఇల్లు, ఒక ప్లాట్ తను సొంతంగా కొనుక్కుంది అమ్మాయి. అంత స్ట్రాంగ్ ఉన్న అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందండి? అంత అవసరం ఏంటి తనకు? అట్లా చేసుకునేది ఉంటే 2 సంవత్సరాల క్రితమే చనిపోయేది ఆమె. కానీ వీడు కావాలని ఆ మహేశ్వరి అనే అమ్మాయి కోసం, ఆమెకు బంగారం ఇవ్వడం కోసం, ఆమెతో కలిసి ఉండడం కోసం వీళ్ళను నమ్మించి మోసం చేసి రాత్రికి రాత్రి చంపేసి ఊరేసినట్టు నటించిండు వీడు. అంతేగాని మా ఆడపడుచు అంత బలహీనమైన వ్యక్తి కాదు, తన ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోదు, వాడే చంపిండు, వానికి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి. వాళ్ళ తల్లిని, తండ్రిని, అన్నని, వదినని కూడా వదలకూడదు. ఎందుకంటే అసలు మెయిన్ పాత్రధారులు వాళ్ళే. అసలు వాళ్ళు పెళ్లి చేసి ఇక్కడ తీసుకొని వెళ్ళినప్పటి నుండి ఏ రోజు వాళ్ళు ఓర్వలేదు. ఎప్పుడు చూసినా ఆ ప్రవీణ్ వల్ల ఇప్పుడు మహేశ్వరి ఆమెను ఎవరైతే ఉంచుకున్నాడో ఆ ఉంచుకున్న ఆమెను ఇళ్ళకి తీసుకొని రావడం, వాళ్లకు సపోర్ట్ చేయడం, ఆ మహేశ్వరిని ప్రోత్సహించి ఆమెను గుళ్ళకి తీసుకెళ్లి పెళ్లి చేసింది వాళ్ళ అన్న, వాళ్ళ వదిన. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ట్విన్ మ్యాచింగ్ చేసుకుంటూ వాళ్ళ అన్న, వాళ్ళ వదిన వీళ్ళందరూ కలిసి ఆ మహేశ్వరిని చేరదీస్తున్నారు వాళ్ళు. సో ఆ క్రమంలోనే ఆమె వెళ్ళనని నిరాకరించింది. అంటే ఇప్పుడు స్రవంతికి వాళ్ళ మెట్టినింటి తరపు నుంచెలే ప్రవీణ్కి ప్రోత్సాహం ఉంది కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం వల్లనే తను ప్రవీణ్ ఇంకా మోటివేట్ అయిపోయి ఈమెను చంపడం కారణం అని మీరు అంటున్నారు. అయితే ఇప్పుడు నిన్నటి రోజు ఈ వార్త మీకు తెలిసిన తర్వాత కూడా బోడ మాణిక్యం తండాకి అంటే ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కూడా అక్కడ ఇల్లు తగలబెట్టడం అనేది జరిగిందని చెప్పేసి విన్నాను. అంటే మీ కోపంలో మీరు వెళ్ళి చేయడంలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు, అసలు ఏం జరిగింది?
కి తెల్లారగట్ల 2-3 గంటలకి వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ వెళ్ళిపోయింది. వీడు రాత్రి చేసిందంతా అందరు కలిసి వీడియో కాల్లోనే ఉన్నారు వీళ్ళు. ఈయన ఎలా చంపుతున్నాడో కూడా చూశారు వాళ్ళు. అవును నువ్వు చంపే ఏం కాదు, మేమున్నాం నీకు ధైర్యం, నువ్వు 10 నెలలైనా 6 నెలలైనా సంవత్సరమైనా మేమున్నాం నీకు విడిపియడానికి, నువ్వు డేర్గా చంపేసేయని వీళ్ళు వీడియో కాల్లో ఉంటూ ఆమెను కావాలని 5గురు కలిసి హత్య చేశాడు, ఒక్కడు కాదు. ఇప్పుడు ప్రవీణ్ వాళ్ళ అన్న, వాళ్ళ వదిన, వాళ్ళ అత్త, వాళ్ళ మామ 5గురు కలిసి కావాలని ప్లాన్ చేసి చంపించారు. 3 గంటలకు తను చనిపోయిన తర్వాత అప్పుడు రాత్రికి రాత్రే వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఏ సామాను ఉంచలేదు, ట్రాలీలో సామాన్లన్నీ వేసుకొని ఇల్లు ఖాళీ చేసి అప్పటికే వెళ్ళిపోయారు వీళ్ళు వచ్చి దాడి చేస్తారని తెలిసి. సో ఖాళీ ఇల్లే ఉండే అక్కడ, అందులో ఏ వస్తువులు లేవు, ఆ ఇంటిని మాత్రమే దగ్ధం చేయడం జరిగింది. కోపావేశంలో ఉన్నప్పుడు అది సహజమే. అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్రవంతి చనిపోయిన తర్వాత ఇక్కడ ఈ పదార్ చింతల తండాకు చెందినటువంటి స్రవంతి బంధువులకు ఈ వార్త తెలిసిన తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి బోడమాణిక్యం తండాకి వెళ్ళేసి ప్రవీణ్ యొక్క స్వగ్రామమైన బోడమాణిక్యం తండా వెళ్ళేసి అక్కడ వారి ఇంటిని తగడబెట్టడం జరిగింది. వీళ్ళు వెళ్ళే క్రమంలోనే అప్పటికే ఈ వార్త వాళ్ళకు తెలియడం జరిగింది. ఈ తెలియడంతో వాళ్ళు నైటే ఆ ట్రాలీలో వాళ్ళ సామాన్లు తీసుకొని వారు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు.